ప్రపంచంలో ప్రయాణించడానికి అత్యంత వేగవంతమైన మార్గం పెద్ద మెత్తటి కుక్కలు అని ఊహించుకోండి. పిచ్చిగా ఉంది కదూ, కానీ 19వ శతాబ్దం ఐస్లాండ్లో అది వాస్తవం. ఐస్లాండిక్ స్లెడ్జ్ డాగ్ రవాణా పద్ధతి యొక్క మనోహరమైన ప్రపంచానికి స్వాగతం. 18 శతాబ్దాల ప్రారంభంలో ఐస్లాండ్ కఠినమైన ప్రకృతి దృశ్యం, కఠినమైన వాతావరణం మరియు సవాలుతో కూడిన భూభాగంతో సాంప్రదాయ ప్రయాణ పద్ధతులను దాదాపు అసాధ్యం చేసింది. బలం మరియు ఓర్పుకు పేరుగాంచిన ఐస్లాండిక్ స్లెడ్జ్ కుక్కలను నమోదు చేయండి. ఇవి సాధారణ పెంపుడు జంతువులు కావు. వాటిని ప్రత్యేకంగా మంచు పరిస్థితుల కోసం పెంచారు. వస్తువులతో నిండిన స్లెడ్జ్లను మరియు మంచుతో కప్పబడిన మైదానాల మీదుగా ప్రజలను కూడా లాగగల సామర్థ్యం కలిగి ఉన్నారు. మరి ఈ స్లెడ్జ్ డాగ్ డ్రైవర్లు ఎవరు? ప్రమాదకరమైన ప్రకృతి దృశ్యాల ద్వారా తమ శక్తివంతమైన కుక్క సహచరులను నడిపించడంలో నైపుణ్యం కలిగిన స్కౌట్ లేదా స్లెడ్ డ్రైవర్లను కలవండి. వాళ్లు తమ కుక్క ప్రవృత్తి మరియు జట్టు కృషిపై ఆధారపడి నదులు మరియు పర్వతాలను దాటి మంచు దారులలో ప్రయాణించారు. శీతాకాలపు అద్భుత ప్రపంచాన్ని ఊహించుకోండి. అక్కడ కుక్కల బృందాలు మంచు మీదుగా పరిగెత్తుకుంటూ, వాటి మెత్తటి తోకలు ఉత్సాహంగా ఊపుతూ, ఆహార సామాగ్రి నుండి చలి నుండి ఆశ్రయం కోరుకునే ప్రయాణికుల వరకు ప్రతిదీ రవాణా చేస్తాయి. ఈ రవాణా పద్ధతి కేవలం ఆచరణాత్మకమైనది మాత్రమే కాదు, ఇది సమాజ స్థితిస్థాపకతకు చిహ్నం కూడా. శక్తులు క్షమించలేని స్థితిలో స్కౌట్ మరియు వారి కుక్కల మధ్య బంధం మనుగడ మరియు సహకారాన్ని సూచిస్తుంది. కఠినమైన శీతాకాలంలో రోడ్లు మంచులో కూరుకుపోయి ఇతర రకాల రవాణా అసాధ్యంగా మారినప్పుడు ఈ స్లెడ్జ్ డాగ్ బృందాలు చాలా కీలకమైనవి. కానీ అది కేవలం పాయింట్ ఏ నుండి పాయింట్ బికి చేరుకోవడం గురించి మాత్రమే కాదు. ఐస్లాండిక్ జానపద కథలు మరియు సామాజిక జీవితంలో స్లెడ్జ్ డాగ్ సంస్కృతి కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ కుక్కల బలం మరియు చురుకుదనాన్ని జరుపుకోవడానికి పండుగలు నిర్వహించబడ్డాయి. వాటి నైపుణ్యాలను ప్రదర్శించే పోటీలు ఉండేవి. స్కౌట్ మరియు వారి కుక్కల మధ్య బంధం గౌరవించబడింది మరియు పురాణ స్లెడ్జ్ ప్రయాణాల కథలు ఐస్లాండిక్ కథ చెప్పే సంప్రదాయంలో భాగమయ్యాయి. అయితే 20వ శతాబ్దం ప్రారంభమైనప్పుడు మోటారు వాహనాల పరిచయం ఈ పురాతన అభ్యాసాన్ని కప్పివేయడం ప్రారంభించింది. స్లెడ్జ్ కుక్కలు నెమ్మదిగా నేపథ్యంలోకి మసకబారాయి. ఈ బొచ్చుగల సహచరులు శీతాకాల ప్రయాణానికి జీవనాధారంగా ఉన్న కాలపు మనోహరమైన జ్ఞాపకంగా మారాయి. కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఒక ఆలోచింపజేసే మలుపు ఉంది. ఐస్లాండ్లోని కొన్ని మారుమూల ప్రాంతాలలో స్లెడ్జ్ డాగ్లు తిరిగి వస్తున్నాయి. ప్రజలు కుక్క స్లెడ్డింగ్ యొక్క ఆనందం మరియు కార్యాచరణను రవాణా సాధనంగా మాత్రమే కాకుండా ఉత్కంఠభరితమైన సాహసంగా కూడా తిరిగి కనుగొంటున్నారు. నిజానికి చాలా మంది పర్యాటకులు కుక్కల స్లెడ్డింగ్ యొక్క మాయాజాలాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి ఐస్లాండ్కు వస్తారు. అనుభవజ్ఞులైన స్కౌట్స్ మార్గదర్శకత్వంలో వారు స్వచ్ఛమైన తెల్లని ప్రకృతి దృశ్యాల మీదుగా మరపురాని ప్రయాణాలు ప్రారంభిస్తారు. అక్కడ బండి కింద మంచు కురుస్తున్న శబ్దం మరియు కుక్కల ఆనందకరమైన అరుపులు మాత్రమే వినిపిస్తాయి. ఈ విహారయాత్రలు అడ్రినలిన్ రష్ను అందించడమే కాకుండా ఐస్లాండ్ యొక్క సహజ సౌందర్యం మరియు దాని గొప్ప సంప్రదాయాల పట్ల లోతైన ప్రశంసలను కూడా పెంపొందిస్తాయి. ఈ సాహసాలు సాగుతున్న కొద్దీ ప్రయాణికులు స్లెడ్జ్ డాగ్ సంస్కృతి చరిత్ర, ఉపయోగించిన ప్రత్యేక జాతులు మరియు ఈ అద్భుతమైన జంతువులను వారు ఎదుర్కొనే సవాళ్లకు సిద్ధం చేయడంలో ఇచ్చే శిక్షణ గురించి తెలుసుకుంటారు. ఇది ఉత్సాహం మరియు విద్య యొక్క సమ్మేళనం, గతం వర్తమానానికి ఎలా దోహదపడుతుందో చూపిస్తుంది. అంతేకాకుండా ఐస్లాండ్లో కుక్కల స్లెడ్డింగ్ తిరిగి పుంజుకోవడం జంతు సంక్షేమంపై కొత్త ఆసక్తిని రేకెత్తించింది. కుక్కలను గౌరవంగా మరియు జాగ్రత్తగా చూసుకునేలా చూసుకోవడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ ఆధునిక విధానం కుక్కల ఆరోగ్యం మరియు ఆనందాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అదే సమయంలో అవి పెంచబడిన పనులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. మానవులు మరియు కుక్కల మధ్య సంబంధాన్ని ఈ కార్యకలాపాన్ని స్వీకరించే సమాజాలలో జరుపుకుంటారు. ఇక్కడ కుక్కల స్లెడ్డింగ్ ఈవెంట్లు ప్రజలను ఒకచోట చేర్చి తరాలకు అతీతమైన బంధాలను సృష్టిస్తాయి. స్థానిక కుటుంబాలు తరచుగా ఈ అద్భుతమైన జంతువులపై ఆధారపడిన వారి పూర్వీకుల కథలను పంచుకుంటాయి, కొత్త సందర్భంలో సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతాయి. దీనికి విరుద్ధంగా ఆధునిక రవాణా యొక్క వేగం మరియు సౌలభ్యం భిన్నమైన జీవనశైలిని అందిస్తాయి. ఇది తరచుగా ప్రకృతి నుండి మరియు సమాజం నుండి ఎక్కువగా సంబంధం లేకుండా ఉంటుంది. మనం మన హైస్పీడ్ కార్లలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పరిగెడుతున్నప్పుడు కొన్నిసార్లు మన టీ తీసుకోవడంలోని అందాన్ని మరచిపోతాము. అనగా గమ్యస్థానాన్ని ఆస్వాదించినట్లే ప్రయాణాన్ని కూడా ఆస్వాదించడం. కుక్కల ఆకర్షణ మనల్ని రవాణా చేయగల సామర్థ్యంలోనే కాదు, అవి అందించే అనుభవంలో కూడా ఉంది. ఈ విశ్వాసపాత్రమైన జంతువుల వెచ్చదనం మరియు సాంగత్యంతో చుట్టుముట్టబడిన మంచు ప్రకృతి దృశ్యంలో జారుకోవడంలో అంతర్లీనంగా ఏదో మాయాజాలం ఉంది. ఇది మనకు సరళమైన సమయాన్ని గుర్తుచేస్తుంది. అక్కడ ప్రయాణం రాకతో పాటు ముఖ్యమైనది.
మరి మీరు ఏమనుకుంటున్నారు? మన ఆధునిక ప్రపంచంలో కూడా మనం పట్టుకోవలసిన గతంలోని ఆకర్షణ ఏదైనా ఉందా? లేదా మన హైస్పీడ్ కార్లతో మనం మెరుగ్గా ఉన్నామా? చరిత్ర అంటే కేవలం గతం గురించి కాదు, ఆ కథలను భవిష్యత్తులోకి ఎలా తీసుకెళ్లాలో మనం ఎంచుకుంటాం అనే దాని గురించి. నిద్ర పాత్ర గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఐస్లాండ్లోని స్లెడ్జ్ కుక్కల కోసం ఇది మన స్వంత జీవితాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. మనం పునరుద్ధరించగల సంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా? మన పర్యావరణంతో మమేకమవ్వడానికి సరళమైన, మరింత సంతృప్తికరమైన మార్గాలు ఉన్నాయా? బహుశా కుక్కల స్లెడ్డింగ్ తిరిగి పుంజుకోవడం మనం ఆ సంబంధాలను మళ్లీ వెతకడం ప్రారంభించామనే సంకేతం కావచ్చు. చివరికి ఐస్లాండ్ యొక్క స్లెడ్జ్ కుక్కల కథ స్థితిస్థాపకత, సమాజం మరియు మానవులు మరియు జంతువుల మధ్య శాశ్వత బంధానికి నిదర్శనం. మనం మన బిజీ జీవితాలను నావిగేట్ చేస్తూనే గతం నుండి నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా ప్రకృతికి మరియు ఒకరికొకరు దగ్గరగా తీసుకువచ్చే ఆ క్షణాలను ఎంతో ఆదరిద్దాం.